దావీదు చేశాడు తప్పు. తర్వాత ఏం చేశాడు? దేవుని కాళ్ళ మీద పడ్డాడు. పాపం చేసి ఏమి తెలియనట్లుగా కూర్చున్నాడు దావీదు. పాపం అంతా చేసి ఏమి కూడా తెలియనట్లుగా ఆయన నేను రాజు నాకేంటి అన్నట్టు కూర్చున్నాడు. వచ్చాడు నాతాను ప్రవక్త, అయ్యా నువ్వు చేసావు పాపం అంటే ఒక పొడుపు కథ రూపంలో నాతాను ప్రవక్త చెప్పినప్పుడు వెంటనే సింహాసనం మీద దిగి కాళ్ళ మీద పడ్డాడు. ఒప్పుకున్నాడు, దేవా నన్ను క్షమించి, నేను చేశాను పాపం, నేను చేసిన తప్పు, నన్ను క్షమించు ప్రభని ఆయన దిద్దుకున్నాడు, సరిచేయబడ్డాడు. అందుకే దేవుని చేత మరలా అంగీకరించబడ్డాడు. ఒకవేళ నువ్వు అటువంటి పాపిష్టి జీవితాన్ని ఇప్పటి వరకు జీవిస్తున్నావేమో, ఇప్పటి వరకు గర్ల్ ఫ్రెండ్ అని, బాయ్ ఫ్రెండ్ అని, వారి బండి వీరి బండి, వీరి బండి వారి బండి, అన్ని బండి ఎక్కి తిరుగుతున్నావేమో నిన్నటి వరకు. దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. ఈరోజు నుంచి ఏం చేయాలి? నువ్వు విడిచిపెట్టాలి. నీకు జీవితం కావాలంటే, నీకు మంచి జీవితం కావాలంటే, నీకు శ్రేష్టమైన జీవితం కావాలంటే, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదకరమైన జీవితం నీ జీవితంలో నువ్వు పొందుకోవాలంటే విడిచిపెట్టు. ఆయన క్షమిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునిగా. ఆయన మన్నించే దేవుడు. సమరయ స్త్రీని దేవుడు క్షమించాడు. పాపాత్మురాలైన స్త్రీని దేవుడు క్షమించాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా, దేవా ఇప్పుడు వరకు ఇటువంటి పాపిష్టి కార్యం చేశాను, రక్షణ పొంది కూడా నువ్వు నాకు ఇచ్చిన మంచి సాక్ష్యాన్ని కూడా పోగొట్టుకున్నానయ్యా, దయతో నన్ను క్షమించు, ఇక నుంచి చేయను ప్రభా, నీకోసం బ్రతుకుతానయ్యా, నీకోసం జీవిస్తానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, తైలంగా ఉండవలసిన నేను ఈ తైలంలో నాయనా ఈ చచ్చిన ఈగపడి నా జీవితం అంతా ఖరాబ్ అయిపోయింది తండ్రి, నా సాక్ష్యం అంతా పాడైపోయింది ప్రభా, నన్ను క్షమించు ప్రభా అంటే ఈ దేవుడు నిన్ను ఏం చేస్తాడైనా క్షమిస్తాడు.